హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉండడమే కాదు మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి తయారు విధానం దీనికి ఏమేమి కావాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందు ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బెల్లము, ఒక కప్పు నువ్వులు తీసుకొని ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని స్టవ్‌పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి నువ్వులు వేసుకొని ఇలాగా దోరగా వేపించుకోవాలి. కలుపుకుంటూ మంట అనేది మీడియంలో పెట్టుకొని, లేదంటే నువ్వులు అనేది ఎగుతున్నప్పుడు బయటికి చిందేస్తాయి కాబట్టి, అంటే పేలుతాయి, పేలి బయటకు వచ్చేస్తాయి కాబట్టి నెమ్మదిగా మంట అనేది మీడియంలో కానీ లేదా చిన్నగా సిమ్‌లో కానీ పెట్టుకొని ఇలాగా నువ్వుల్ని దోరగా వేపించుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. అలాగే దీంట్లోకి కొన్ని పల్లీలు కూడా వేసుకుందామండి. పల్లీలు అంటే కొన్ని వేసుకుందాము. లేదు మీరు పల్లీలు ఒక కప్పు, నువ్వులు ఒక కప్పు కూడా వేసుకోవచ్చండి. అవి సగం ఇవి సగం కూడా అని నేనైతే కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి నువ్వులు బెల్లం లడ్డు అని చెప్పాను. చూడండి ఇప్పుడు నువ్వులు వేగిపోయినాయి. ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొన్ని మాత్రమే పల్లీలు వేసుకుని అదే కడాయిలోకి కొన్ని పల్లీలు వేసుకుని ఇలా వేపించుకుంటున్నానండి. ఇలాగా పల్లీలు వేయడం వల్ల మనకి తినేటప్పుడు కాస్త టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. నువ్వులు కానీ పల్లీలు కానీ మన హెల్త్‌కి చాలా మంచిది. అలాగే బెల్లం కూడా మనకి ఈ 3 కూడా మనకి బ్లడ్ పడడంలోనే ఉపయోగపడుతుంది. గ్లోబిన్‌ని పెంచడంలో కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే మనకి ఎముకలు బలానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. మన టేస్ట్‌గా ఉండడమే కాదండి, మనకి హెల్త్‌కి చాలా బెనిఫిట్స్‌ని అందిస్తాయి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పల్లీలు, నువ్వులు, బెల్లంతో తయారు చేసుకుని ఇలా లడ్డూ రూపంలో కానీ లేదా అచ్చుల కింద కానీ పోసుకొని కట్ చేసుకొని రోజు ఒక ముక్క తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పల్లీలు కూడా మనకి ఏగిపోయినాయి కదా! చల్లారే వరకు ఉంచి పొట్టు తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనకి పల్లీలు రెడీ అయిపోయినాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి నువ్వులు కూడా రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు బెల్లంని తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి. ఇప్పుడు పాకం పట్టుకుందాము. మరొక కడాయిని తీసుకుని దాంట్లోకి బెల్లం వేసి ఒక అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని ఇలాగా కరిగించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ బెల్లం అనేది ఇలా కరిగి పాకం వచ్చేటంత వరకు మనము ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ చూడండి నురుగు వస్తుంది కదా! ఇలా వచ్చినప్పుడు మనకి బెల్లం అనేది ఇలాగా మరిగి వాటర్ అంతా దగ్గరికంతా అవుతున్నప్పుడు మనకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి ఈ నువ్వుల లడ్డు టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది. అలాగే మనకి నెయ్యి కూడా మన హెల్త్‌కి చాలా మంచిదండి. ఇలాగా అంతా కూడా కలిసేటట్టు కలుపుకుంటూ పాకం వచ్చేటంత వరకు మనము ఇలా కలుపుకోవాలి. పాకం వచ్చిందనే చూసినగా మనకి ఈ బెల్లం బురుగులు వస్తుంది కదా! ఇలా నురగలాగా వచ్చింది. కాస్త కలర్ చేంజ్ అవుతున్న వెంటనే మనము వేపించి పక్కన పెట్టుకున్న నువ్వులు అలాగే పల్లీలను కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి. ఒక్క సెకండ్‌లోనే ఇదంతా కూడా మనం పల్లీలు వేసిన తర్వాత దగ్గరికంతా అయిపోతుంది కదా! అప్పుడు మనము నెయ్యి రాసిన పళ్ళెంలోకి వేసేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇది చల్లారిన తర్వాత ముక్కల కింద అంటే అచ్చు కింద పోసుకుంటున్నాం కదండి! దీన్ని చల్లారిన తర్వాత చాకుతోటి కాస్త వేడిగా ఉన్నప్పుడు కట్ చేసేసుకుంటే అచ్చుల కింద వచ్చేస్తుంది. లేదు మనం ఉండలు చేసుకోవాలి అనుకుంటే, లడ్డూల్లాగా చేసుకోవాలి అనుకుంటే చిన్న వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లడ్డూల్లా చేసే విధానాన్ని అయితే చూపిస్తున్నాను, చూసేయండి. అయితే మరొక వీడియోలో అయితే మీకు ఇలాగ ప్లేట్‌లో పోసుకుని అచ్చుల కింద కట్ చేసుకునే విధానాన్ని కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే లడ్డూల కింద తయారు చేసే విధానాన్ని అయితే చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే ఇప్పుడు మనము కాస్త చల్లారింది కదండి! ఈ చల్లారిన తర్వాత మనము చేతికి నెయ్యి రాసుకుని కానీ లేదా వాటర్‌లో కాస్త చేయిని తడుపుకుని కానీ మనము ఉండల్లాగా చుట్టేసుకుందాం. నేనైతే 2 కూడా ఉపయోగిస్తలేదండి. ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాం కాబట్టి నేను నెయ్యి కూడా చేతికి రాసుకోలేదు. అలాగే నూనె కూడా సారీ అండి, నీళ్ళని కూడా నేను చేతికి రాసుకోలేదండి. ఇంక మామూలుగానే ఇలాగ కాస్త చిన్న వేడిగా ఉన్నప్పుడే ఇలాగైతే లడ్డూల్లాగా చుట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆల్రెడీ మనం ప్లేట్‌లో నెయ్యి వేసాం కాబట్టి, నెయ్యి రాసినాం కాబట్టి మన చేతికి ఏమీ రాసుకోకపోయినా కూడా లడ్డూలు అనేది ఇలా వచ్చేస్తాయి. పాకం అనేది బాగా మంచి పాకం వచ్చిందండి. లడ్డూలని ఇలాగా
చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా చుట్టేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో. ఇవి మరీ గట్టిగా అయిపోకుండా మరీ మెత్తగా కాకుండా లడ్డూలు అనేది ఇలా తీసుకుని తినగానే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు బెల్లం పల్లీలతో తయారైన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ ఒక లడ్డు తింటే చాలండి, ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్